రెండు పార్టీల మధ్య చాలా వేడి చర్చలు అయితే జరిగే అవకాశం ఉంది. ఇదే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కాల్వ సుజాత గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే సత్యవతి గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధులు. వీళ్ళిద్దరితో ముందుగా మాట్లాడదాం. కాల్వ సుజాత గారు గుడ్ ఈవినింగ్, అలాగే మరి సత్యవతి గారు కూడా గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. కాల్వ సుజాత గారు, మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చాలా ఆసక్తికరంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత మరి నిర్వహిస్తున్న సమావేశాలు కనుక ఆయనకు మరి సంతాప తీర్మానాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సో దీని తర్వాత మరి ఇక రేపటికి ఈ యొక్క సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడడం కావచ్చు. అదే సందర్భంలో కేబినెట్లో మరి ఈ 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై ఒక క్లారిటీకి రావడం కావచ్చు. స్థానిక సంస్థలపై కూడా మరి ముందుకెళ్ళాలి, హైకోర్టు ఇచ్చిన గడువు లోపలే నిర్వహించాలని నిర్ణయించడం కావచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్ ముందున్న సవాళ్ళన్నీ మరి దాటుకుంటూ కూడా బీఆర్ఎస్ను ఇరుకాటంలో పడేసింది అనుకోవచ్చా? ఎట్ ద సేమ్ టైం కాళేశ్వరం మరి కమిషన్ విచారణ విషయం కావచ్చు, ఆ నివేదికపై చర్చ చేయడానికి ముందుకొస్తున్న తరుణంలో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశంలో కేసీఆర్ మరి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటారని కూడా తెలుస్తుంది. సో ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి 99 ఛానల్కి, అలాగే మీకు, నా తోటి పార్టిసిపెంట్ సోదరికి సత్యవతి గారికి కూడా గుడ్ ఈవినింగ్. కేసీఆర్ విషయం లాస్ట్కి అడిగారు, కానీ నేను ఫస్ట్ చెప్పి మిగతా విషయాలు మాట్లాడతాను. కేసీఆర్ ఎప్పుడైనా అసెంబ్లీ గత 2 సార్లు 3 సార్లు వచ్చిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడైనా కనబడతాడా అనంటే కేవలం తన ఉనికిని కాపాడుకోవడం కోసము, తనకు నెల జీత భత్యాలు రావాలి, అసెంబ్లీలో ఒకవేళ హాజరు కాకపోతే ఎలాగూ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాడు కాబట్టి అట్లీస్ట్ అసెంబ్లీలోనైనా ఒకసారి వచ్చి అటెండెన్స్ వేసుకొని ఇప్పటిదాకా 65 లక్షలు 70 లక్షల జీతాలు తీసుకుని ఉంటాడు. ఆ జీతాల కోసమే ఇన్ని వేల లక్షల కోట్లు దోపిడీ చేసినా కూడా లక్షల లక్షల జీతాలు తీసుకొని నియోజకవర్గానికి, గజ్వేల్ నియోజకవర్గానికి కనుమరుగైపోయినటువంటి ఎమ్మెల్యే గారు ఒక ప్రతిపక్ష నేత, ప్రధాన ప్రతిపక్ష నేత. ఒకవేళ నిజంగానే ఆయనకు ఫామ్ హౌస్ ఇడిచిపెట్టి బయటికి రావడం ఇష్టం లేకున్నా, రేవంత్ రెడ్డి గారితో ముఖాముఖి చర్చించడానికి ఇష్టం లేకున్నా, ఒక దళిత ఎమ్మెల్యే అయినటువంటి ప్రసాద్ కుమార్ గారు ఈరోజు స్పీకర్ గా అక్కడ కూర్చొని అధ్యక్ష అనడం ఆయనకి ఇష్టం లేకపోయినా, రెండు ఏ ఇష్టాలు లేకపోయినా తన ప్రతిపక్ష అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఇంకెవరికైనా అప్పచెప్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ప్రజలు ఆమోదం తెలిపే మీకు ఏ స్థాయిలో కూర్చోబెట్టాలనో ఆ స్థాయిలో కూర్చోబెట్టి ఇచ్చిన తీర్పుని ప్రజా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకి ఇది ఫస్ట్ గా నేను అడిగి, ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. దళితులంటే కేసీఆర్ కు ఇష్టం ఉండదు, రేవంత్ రెడ్డి గారు అంటే అసలే గిట్టదు కాబట్టి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఆయనకి ఇష్టం లేదనుకోవచ్చా? లేకపోతే తెలంగాణ ప్రజలు నన్ను ఓడగొట్టారు, వాళ్ళతో నాకేం పని, అక్కడ సమస్యలైనా నేను మాట్లాడాల్సిందైనా ఏముంది, వీళ్ళకి నేను చేసేది ఏంది అని ఒక అహంకార పూరితమైనటువంటి విషయమా నాకు తెలియదు. కానీ మొత్తానికైతే కేసీఆర్ అసెంబ్లీకి రాడు, ప్రజల్లోకి కనబడడు. అప్పుడప్పుడు ఎలక్షన్లు ఉన్నాయంటే ప్రజాసభలు పెట్టి అక్కడ అందరిని తిట్టి వెళ్ళిపోతాడు, అంతకు మించి ఇంకోటి ఏం లేదు. కేసీఆర్ విషయం ఇక ముగిసిపోయిన కథనే అసెంబ్లీకి రావడం అనుకోవడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. రెండవది, మీరు ఇంకోటి ఏదో అడిగారు ప్రశ్న, ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల విషయమే కానివ్వండి, మాగంటి గోపీనాథ్ గారు మరణం చెందిన తర్వాత దానికి సంతాపంగా ఈరోజు అసెంబ్లీలో నివాళులు అర్పించి ఆ తర్వాత నాకు తెలిసి 12 గంటల వరకు ఎలాంటి చర్చలు కూడా చేయలేదు. తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ఇరు పక్షాల నుంచి అధికార పక్షము ప్రతిపక్షము మీటిలు సవాలు విసరడం జరిగింది. కాబట్టి 42% రిజర్వేషన్ కి కాంగ్రెస్ వెనక్కి పోదు, తగ్గదు. ఎట్టి పరిస్థితిలో మా పోరాటం కేంద్రంలో కూడా మేము కూర్చొని మేము ధర్నా చేయడం చూశారు. ఆ రోజు దేశం మొత్తం దేశవ్యాప్తంగా ఇదే ఒక రెవల్యూషన్ గా వచ్చి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఇచ్చినటువంటి పాదయాత్రలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అందరు కితనే భాగ్యదారే ఉతనే ఇస్సేదార్ అని రాహుల్ గాంధీ గారి నినాదం తీసుకున్న దాని ప్రకారమే తెలంగాణలో ఈరోజు రోల్ మోడల్ గా, భారతదేశానికి రోల్ మోడల్ గా ముందుగా మేము కేబినెట్ లో పెట్టి ఆమోదం చేసుకొని ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టి అన్ని పక్షాల పార్టీలతోని ఆమోదం తెలిపించి బిల్లు పాస్ చేసుకోవడం తెలిసింది. ఇక మిగిలిందల్లా
పార్లమెంటులో దీనికి చట్టం పొందడం మాత్రమే. ఆ చట్టాన్ని అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. మేము పూర్తిగా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టినా గానీ మాట్లాడితే ముస్లిమ్స్ ఉన్నారు 42% కాబట్టి ముస్లిమ్స్ లేకుండా తీసుకురండి, మేము రిజర్వేషన్ చేస్తాము అని దానికి తిరకాస్తు పెట్టి ఇయ్యడం ఇష్టం లేక బీసీలు అంటే ఏదో పేరుకి ఎలక్షన్ల కోసం తప్పించి వాళ్ళకు రావాల్సినటువంటి చట్టము, వాళ్ళకు రావాల్సినటువంటి హక్కుల్ని ఇయ్యాలని ఎప్పుడు కూడా మోదీ గాని మోదీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు ఎవరికి ఇష్టం లేదు. దళితులన్న చిన్న చూపు వాళ్ళకి, ఇంకా కింది వర్గాలు బీసీలు అన్ని వర్గాలంటే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి పెద్ద వర్గాలతో ఎప్పుడు గుజరాతీలతోనే ఉంటాడు కాబట్టి వేరే వాళ్ళు అవసరం లేదు మోదీకి. బీసీలు అంటే అసలే ఇష్టం ఉండదు. కేవలం బీసీలకు అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం అని చెప్పుకొని పబ్బం గడుపుతారు తప్పించి నిజంగా ప్రజలకు బీసీలకు ఏం చేయాలని వాళ్ళకి ఆలోచన ఉండదు. రెండో విషయానికి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళు అడిగిన సమస్యల్ని కానీ వాళ్ళకి రావాల్సిన హక్కుల్ని కానీ వాళ్ళు అడిగినటువంటి ఏదైనా ఆమోదం తెలిపితే మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలు కూడా నీరాజనం పలుకుతారు. కాబట్టి మేమేదో ఒకటి తిరకాస్తు పెట్టి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే ముస్లింలు ఉన్నారు కదా 10%, ఆ 10% తీసుకొని రండి, తీసేసి రండి అంటారు. నేను అడుగుతా, 3 రాష్ట్రాలలో ముస్లిం రిజర్వేషన్ ఉంది, ఇక్కడ మేము 42%, అక్కడ మతాలకు ఎవ్వరు కూడా రిజర్వేషన్ ఇవ్వరు, కులాలకే రిజర్వేషన్ ఇస్తారు. బీసీలుగా ఉన్న ముస్లింస్ మాత్రమే అందులో రిజర్వేషన్ కల్పించబడుతుంది. కాబట్టి మీరు 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముస్లిం రిజర్వేషన్ ని తీసేయండి, అది తీసేసిన తర్వాత మమ్మల్ని అడగండి, మేము కూడా తీసేసి ప్రతిపాదన పంపిస్తాము అని ఎన్నో సవాళ్లు విసిరాం. దానికి వాళ్ళు మాట్లాడితే హిందువులు ముస్లింలని మాట్లాడరు. ఇది ఎక్కడుంది? ఇప్పుడు అందరం కొట్లాడాల్సింది ఎక్కడ? రాజ్యసభలో కూడా బీఆర్ఎస్ కి 4 ఎంపీలు ఉన్నారు. మరి కనీసం పార్లమెంట్ లో, లోక్సభలో లేకపోయినా, తెలంగాణలో అధికారంలో లేకపోయినా కనీసం గళం విప్పడానికి మాట్లాడడానికి ఒక హక్కు ఉన్నది. వాళ్ళు మాట్లాడరు. ఏమన్నా అంటే కాంగ్రెస్ మీద ధర్నాలు చేస్తారు, కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ ఇది బీజేపీ ఆమోదం తెలపట్లేదు. బీజేపీ మీద ఇరుపక్షాలు కలిపి, ప్రభుత్వము ప్రతిపక్షము 2 కలిపి మనం ఒత్తిడి తీసుకొని వద్దాం, మనం మాట్లాడదామని మాట ఎక్కడ కూడా వాళ్ళది రాదు. అయితే కవితనేమో సంబరాలు చేసుకుంటది, రంగులు పోసుకొని డాన్సులు ఆడుతుంది, మేమే తెచ్చినాం అన్నట్ల బీసీ. వీళ్ళేమో కాంగ్రెస్ కుట్ర ఇది బీసీలకు అన్యాయం చేసిందని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడు. కానీ ఎక్కడ కూడా వాళ్ళే ఆమోదం తెలిపినారు, వాళ్ళే ఆ రోజు సంతృప్తి తెలిపినారు, వాళ్ళే సంబరాలు చేసుకున్నారు. అదేమంటారు, పక్కింటోని పుట్టిన బిడ్డ నా బిడ్డ అన్నట్టు కవిత సంబరాలు చేసుకున్నారు. ఏమయ్యా అంటే ఆమె ధర్నా చేస్తే మేము బీసీ రిజర్వేషన్ అమలు చేసినామంట. మేము కామారెడ్డి డిక్లరేషన్ ని మేము అమలు చేసినాము, ఆమెనేమో మేము ఇస్తే సరే ఎవరు ఏదన్నా కూడా ప్రభుత్వం ఇచ్చింది అని అంటారు. కానీ కేసీఆర్ తెచ్చిందా కవిత తెచ్చిందా అనేది ఈ రోజు ఎవరు సవాల్ కాదు. మేము ఇచ్చిన మాటకు నిలబడి కట్టుబడి ఉన్నాం కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో మా బాధ్యతను మేము నెరవేర్చినాం. ఈ రోజు అసెంబ్లీలో ఒక్క నిమిషం సత్యవతి గారు సార్ చెప్పండి. ఎట్లా చూస్తారు మేడం? మొత్తానికి బీఆర్ఎస్లో కొత్త జోష్ కనిపిస్తుంది. మరి ఒకవైపు రాష్ట్రంలో మరి వరదలు ముఖ్యం కాదు, మాకు బురద జల్లడం ముఖ్యం అన్నట్టు ఉందంటున్న మరి హరీష్ రావు మాట్లాడడం కావచ్చు. కాంగ్రెస్ బీజేపీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయి, రైతులను ఇబ్బంది పెడుతున్నారు. దాంట్లో మరి యూరియా విషయంలో మరి ఒక క్లారిటీ రాలేదు. సో దాంట్లో మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అంశంలో మరి మా ఓట్లు కావాలంటే రాష్ట్రంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తీసుకురావాలని కేటీఆర్ చెప్పడం కావచ్చు. సో దీంట్లో ఇవాళ కూడా అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసి వాళ్ళు అంటే అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత మరి నినాదాలు చేస్తూ కూడా వ్యవసాయ శాఖ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు. సో